అందరికీ సంతర్పణ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు, నిద్రించే సమయాలవి. భీమసేనుడు నీ హెచ్చరించాడు యుధిష్ఠిరుడు. హెచ్చరికను తెలుసుకుని మొత్తం అన్నదమ్ములందరినీ తల్లిని జాగ్రత్తగా తన శరీరంపై కొందరు భుజాల మీద కొందరు చేతులతోనూ అలా పట్టుకుంటూ జాగ్రత్తగా మొత్తం 5గురిని అంటే అమ్మతో పాటు మిగిలిన 4గురిని కూడా తీసుకుని ఆ సొరంగ మార్గం నుంచి బయటకు వస్తూ భీముడు దానికి నిప్పు అంటించాడు. మొత్తం వాడు పెట్టే లోపల ఈయన పెట్టాడు నిప్పు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడంటే ఇప్పుడు వాడు నిప్పు ఇప్పుడు పెడదాం అనుకోలేదు కనుక అతడు గది చూసుకుని పడుకున్నాడు లోపల పురోచనుడు. మొత్తం నిప్పు పెట్టాడు ఇక్కడ భీమసేనుడు. పెట్టి ఆ సొరంగ మార్గంలో వీళ్ళందరినీ తీసుకువెళ్తున్నాడు. ఆ తీసుకెళ్తున్న తీరు చూడాలండి. నిజంగా భీముల వారికి దండం పెడతాం. పరాక్రమం ఏంటి, ఆ శరీరం ఏమిటి, ఎంతమందిని జాగ్రత్తగా మోసుకువెళ్తున్నాడు అనుమానం రాకుండా. భీమసేనస్థ రాజేంద్ర భీమవేగ పరాక్రమ. ఇది కేవలం అతను శరీరం అంత ఉంది, వేగం కూడా అంత ఉంది ఆయనకి. సాధారణంగా అంత ఉన్న శరీరానికి వేగం ఉండదు, ఇతని శరీరానికి వేగం ఉందిట. భీమవేగ పరాక్రమ, అటువంటి వేగంతో కూడా పరాక్రమం. ఎలా తీసుకువెళ్తున్నాడో చెప్తున్నారు ఇక్కడ. తల్లిని సోదరుల్ని మోసుకువెళ్తున్నాడు. తల్లిని భుజం మీద పెట్టుకున్నాడు, నకుల సహదేవుని తొడల దగ్గర పెట్టుకున్నాడు, యుధిష్ఠిరుని అర్జునుడిని చేత్తో పట్టుకున్నాడు. మొత్తం తను జాగ్రత్త అక్కడి నుంచి బయటకు వచ్చాడు. ఎదురుగా చూస్తుంటే తగలడం మొదలుపెట్టింది. వీళ్ళు అలా క్రమక్రమంగా అరణ్యంలోంచి చాలా దూరం వచ్చేసారు. తతప్రవాసితో విద్వాన్ విదురేణ నరస్తదా. అలా జాగ్రత్తగా వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికల్లా అటు గంగా నదీ తీరానికి చేరుకున్నారు.